పోయారు వాళ్ళకు. Press. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు బ్లూజే ఆపర్చునిటీ మీటింగ్. సో కంపెనీ, సో నా పేరు బషీర్ అలీ అండి, నేను హైదరాబాద్ నుంచి. సో ఈ కంపెనీ స్టార్టింగ్ నుంచి ఫ్రమ్ ద డే వన్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ బ్లూజే ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్. ఓకే, సో కంపెనీ పూర్తి పేరు వచ్చేసి మనకు బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్. ఓపీసీ అంటే ఏంటంటే మనకు 1 పర్సన్ కంపెనీ, హోల్ అండ్ సోల్ గా ఒకరే మనకి ఇక్కడ ఓనర్ ఉన్నారు. సో సార్ గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము. ఈ బ్రాండ్ ఏదైతే ఉందో, బ్లూజే అనే బ్రాండ్ ఏదైతే ఉందో 2014 నుంచి మనకు మార్కెట్లో ఎగ్జిస్ట్ లో ఉంది లీడర్స్. ఓకే, ట్రేడ్ మార్క్ వచ్చేసి మనకు రిజిస్టర్డ్ అయింది 2017 లో. మనకు ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ మార్క్ రావడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి, ట్రేడ్ మార్క్ అంటే మనకి ఏంటంటే రిజిస్టర్డ్ మార్క్ అని మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో అది 2017 లో మనకు అఫీషియల్ గా మనకు రావడం జరిగింది. సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ కంపెనీ. అండ్ ఇది సో బ్లూజే మార్కెటింగ్ బిజినెస్ ప్లాన్ తెలుసుకునే ముందు ఒక్కసారి అబౌట్ ద బిజినెస్ ప్లాన్ తీసుకుందాము. ట్రేడ్ మార్క్ గురించి మనం తెలుసుకున్నాము. అండ్ అదే విధంగా కంపెనీ అన్న తర్వాత కంపెనీలో ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. సొంత మ్యానుఫ్యాక్చరింగ్ గల కంపెనీయే మనది బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ లీడర్స్. సో హైదరాబాద్ లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెలంగాణలో ఉంది. అండ్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర 22,000 SFT లో ఈ మనకు ఫ్యాక్టరీ అనేది మనకు ఎస్టాబ్లిష్ అయి ఉందన్నమాట. సో ఇందాక నుంచి మనం అనుకుంటున్నాము గ్రేట్ లీడర్ అని స్థాపించిన సిఎండి సార్ వచ్చేసి మనకు ఆర్ వీరబాబు గారు. 11 సంవత్సరాలు 2014 నుంచి 11 సంవత్సరాల నుంచి ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్నారు. దానికంటే ముందు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో అపారమైన అనుభవం ఉంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే అటు ట్రెడిషనల్ బిజినెస్ ఇటు నెట్వర్క్ మార్కెటింగ్ లో చూసుకుంటే 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తనకు ఈ మార్కెట్ లో ఉండడం జరిగింది. అండ్ తను డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక బలంగా నమ్ముతారు. స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే సార్ది, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్. ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ అని గట్టిగా చాలా బలంగా నమ్మే వ్యక్తిలో వీరబాబు సార్ ఉన్నారు. ఓకే, నా 2021 నుంచి మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా ఉంది. అండ్ ఇక్కడ మనకు ఇండియాలో ఏంటంటే 100% లీగాలిటీస్ తోని మనకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు స్టార్ట్ కావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చూడండి, డెడికేటెడ్ టు క్రియేట్ ఇన్నోవేటివ్ హై క్వాలిటీ కిచెన్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మనం కుకింగ్ లో డెఫినెట్లీ లేడీస్ కానివ్వండి, ఇప్పుడు జెంట్స్ కూడా కుకింగ్ లో ఎక్కడ తీసుకోలేదు. అండ్ చాలా ఎంత కుకింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందంటే మనకు ఈజీ, ఫాస్టర్ అండ్ మోర్ ఎంజాయబుల్. అంటే ఆ పాత్రలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే దాన్ని మనం ఎంజాయ్ చేసుకుంటూ కూడా మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఒక వండర్ఫుల్ అర్నింగ్ ఆపర్చునిటీ సోర్స్ అనేది ఇక్కడ మనకు మన స్టాండర్డ్ లివింగ్స్ కి తగ్గట్టుగా మనకి అర్నింగ్ పొటెన్షియాలిటీ కూడా మనకి ఇక్కడ ఉంది లీడర్. ఓకే, వండర్ఫుల్ ఇక్కడ ఆపర్చునిటీ. నౌ సార్ బలంగా నమ్మేది ఏంటంటే, ఇక్కడ మన వీరబాబు సార్ మనకి బలంగా నమ్మేది ఏంటంటే, తన విజన్ ఏంటంటే ప్రతి ఇండియన్ కిచెన్ లో అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ ఉండాలన్నది ఒక బలమైన విజన్ తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది లీడర్స్. అండ్ మిషన్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంపవర్మెంట్ స్కిల్స్ అండ్ సేల్స్ మ్యాన్ షిప్ ఏదైతే ఉందో క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో బలమైన సంకల్పంతో ఇక్కడ ఒక బలమైన మిషన్ తో ఇక్కడ మనకు రావడం జరిగింది లీడర్. ఓకే, కంపెనీ అంటున్నాము, డైరెక్ట్ సెల్లింగ్ అంటున్నాము, గైడ్ లైన్స్ అంటున్నాము. 2021 గైడ్ లైన్స్ ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్ లో గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో 2021 లో గైడ్ లైన్స్ వచ్చాయో అన్ని ఫుల్ఫిల్ చేసుకొని ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, తర్వాత టాన్ సర్టిఫికేట్, జిఎస్టి సర్టిఫికేట్, ట్రేడ్ మార్క్ ఇందాక మనం డిస్కస్ చేసాం ట్రేడ్ మార్క్ గురించి. 2014 లో స్టాబ్లిష్ అనే కంపెనీ 2017 లో ట్రేడ్ మార్క్ రావడం జరిగింది. ట్రేడ్ మార్క్ సర్టిఫికేషన్స్ కూడా మనకు ఆల్ లీగాలిటీస్ తోని ఫుల్ఫిల్ చేసుకొని మనం ఇక్కడ కంపెనీలో ఉన్నాము. ఇదంతా బాగుందండి. ఓకే, కంపెనీ చాలా స్ట్రాంగ్ ఉంది. ఓకే, కంపెనీ స్టార్ట్ చేసిన గ్రేట్ లీడర్ మనకు చాలా అద్భుతంగా ఉన్నారు. సో బిజినెస్ మంచిగా నచ్చిందంటే ఎలా స్టార్ట్ చేసుకోవాలి? మనకి ఇక్కడ 3 ప్యాకేజెస్ ఉన్నాయి. జాయినింగ్ ప్యాకేజెస్ అంటాము. ప్రస్తుతం అయితే మనం జాయినింగ్ ప్యాకేజెస్ అంటాము. సో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకు ప్రీమియం ప్యాకేజ్. ఈ ప్రీమియం ప్యాకేజ్ మనకి ఏంటంటే 14,999. ఓకే, సో సెకండ్ వచ్చేసి మనకు ఎకనామీ ప్యాకేజ్ 9,999. ఓకే, దాని తర్వాత మనకి ఏంటంటే థర్డ్ ప్యాకేజ్ వచ్చేసి రెగ్యులర్ ప్యాకేజ్ 5,999. ఓకే, ఈ 3 ప్యాకేజెస్ ఉన్నాయి. ఏదో ఒక మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఏదైతే ప్యాకేజ్ ఉందో మీరు ప్యాకేజ్ మీరు పర్చేజ్ చేసి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకోవడానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు పాన్ కార్డ్ మస్ట్.
ఓకే, ఒక్కసారి మనం పాన్ కార్డ్ నెంబర్ కొట్టామంటే దానిలో ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో సో ఆ డీటెయిల్స్ అన్ని మనకు ఆటోమేటిక్ గా మనకు రివోక్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ ఫ్రీ ఉంటుంది. తర్వాత ప్యాకేజెస్ కొన్న తర్వాత మీరు మీ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఏంటంటే ఒక అద్భుతమైన మన అవకాశం ఏంటంటే ఇక్కడ ఫ్రీ హోమ్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ ఉన్నా కూడా మనకు ఫ్రీ డెలివరీ జరుగుతుంది. ఈ రోజు మీ ఐడి యాక్టివేట్ అయ్యింది అంటే 12 గంటల లోపల అయితే ఈ రోజు మీకు డెలివరీ స్టార్ట్ అయిపోతుంది. 12 తర్వాత అయిందంటే నెక్స్ట్ డే మీకు డెలివరీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఒక్కసారి మీ ఐడి పడిందా, ఓకే, సో కస్టమర్ కేర్ నుంచి మనకు ఉన్నారు. కస్టమర్ కేర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కస్టమర్ కేర్ నుంచి నెంబర్ ఫోన్ వెళ్తుంది. సార్ మీరు ఇచ్చిన నెంబర్ కరెక్టేనా, తర్వాత హోమ్ డెలివరీ ఈజ్ కరెక్ట్, ఈ నెంబర్ ఈ అడ్రస్ మేము పంపిస్తున్నాము, ఈజ్ ఇట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హోమ్ డెలివరీ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ. నౌ ప్యాకేజెస్ మనం అనుకున్నాం కదా, ప్యాకేజెస్ లో ఫస్ట్ ప్రీమియం ప్యాకేజెస్ లో ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అండ్ కంపెనీ స్టార్ట్ అయింది ఇదే ప్యాకేజ్ తోని. ఈ ప్యాకేజ్ లో మనకు ఏమేమి ఉంటుంది, ఇది వచ్చేసి మనకు 14,999 ప్యాకేజ్ అనమాట. 14,999 ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో మనకు ఇండక్షన్ కుక్ టాప్ ఉంది, దాని తర్వాత రైస్ కుక్కర్ అండ్ దాంతో పాటు ఎలక్ట్రిక్ మల్టీ కెటిల్ ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఈ 3 ప్యాకేజ్ వచ్చేసి మనకు ఇది మీరు పర్చేస్ చేసుకొని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్లీ. ఎప్పుడైతే మీరు ఐడి యాక్టివేట్ చేసుకుంటారో ఈ ప్యాకేజ్ తోని మీకు ప్రొడక్ట్ వస్తుంది అండ్ దాంతో పాటు బిజినెస్ ఆపర్చునిటీ మీకు వస్తుంది. సెకండ్ ప్యాకేజ్, సో వండర్ఫుల్ ప్యాకేజ్ ట్రైప్లై గురించి మనం అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ప్యాకేజెస్ మనం డిస్కస్ చేద్దాము. ఈ ట్రైప్లై సెకండ్ ప్యాకేజ్ లో మనకి ఏంటంటే 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. కడాయి 24 సెంటీమీటర్స్, కడాయి విత్ లిడ్ 28 సెంటీమీటర్స్, తర్వాత సాస్ ప్యాన్ ఉంటుంది, ఫ్రై ప్యాన్ ఉంటుంది. వండర్ఫుల్ ప్యాకేజ్. అందరూ చాలా మంది లేడీస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయి వాళ్ళు యూజ్ చేస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్ అ లాట్. అండ్ దాంతో పాటు 3 ప్యాకేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇది కూడా 14,999 ప్యాకేజే. ఇది కమింగ్ సూన్ మనకు. ఓకే, సో 1.5 లీటర్స్ కుక్కర్ ఉంది అండ్ 3.5 లీటర్స్ మనకు ప్రెషర్ ప్యాన్ అండ్ దాంతో పాటు మనకు వచ్చేసి 5 లీటర్స్ ఒక ప్రెషర్ కుక్కర్ మనకు ఉండడం జరిగింది. ఓకే లీటర్స్. దాని తర్వాత మనకు ఫోర్త్ ప్యాకేజ్ వచ్చేసి మనకు దీనిలో ఒక అడిషనల్ గా మనకు ఇంకొక పాత్ర అనేది మనకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. దీనిలో 5 మనకు పీసెస్ ఉంటాయి అండ్ 10 పీస్ సెట్ అంటారు దీన్ని, ఎందుకంటే లిడ్ ని కూడా ఇక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వండర్ఫుల్. అండ్ దాంతో పాటు మనం ఇందాక మనం అనుకున్నాం కదా సెకండ్ ప్యాకేజ్ ఏదైతే ఉందో 9,999. ఓకే, సో ఈ 9,999 లో మనకి ఏంటంటే 3 ఇవి ఉంటాయి. సో దీని తర్వాత కడాయి వచ్చేసి మనకు 24 సెంటీమీటర్స్, ఫ్రై ప్యాన్ వచ్చేసి 24 సెంటీమీటర్స్, సాస్ ప్యాన్ వచ్చేసి 16 సెంటీమీటర్స్ మనకు ఇది ఉందన్నమాట. అండ్ దాంతో పాటు సెకండ్ 9,999 లో ఇంకొక ప్యాకేజ్ ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు యాడ్ అవుతుంది మనకి ఏంటంటే రైస్ స్టోవ్ ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ ఇవన్నీ వండర్ఫుల్. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే వండర్ఫుల్ గా ఒక వండర్ఫుల్ మిక్సర్, హై క్వాలిటీ కాపర్ వైర్. ఓకే, సో 100 వాట్స్ హెవీ డ్యూటీ మోటార్. ఇది ఇక్కడ మనకు మిక్సర్ గ్రైండర్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే డ్రై గ్రైండింగ్ జార్ ఉంటుంది, దీనిలో చట్నీ గ్రైండింగ్ జార్ ఉంటుంది అండ్ దాని తర్వాత జ్యూసర్ జార్ ఉంటుంది 1.5 లీటర్స్ కెపాసిటీతో. ఓకే, ఇది వచ్చేసి మనకు ప్యాకేజ్ 7th ప్యాకేజ్ అనమాట. సో మనకు 8th ప్యాకేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ ప్యాకేజెస్. ఈ రెగ్యులర్ ప్యాకేజ్ లో మనకు రెండు ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ 2 ప్రొడక్ట్స్ లో మనకి ఏంటంటే 24 సెంటీమీటర్స్ కడాయి అండ్ టోప్ వచ్చేసి మనకు 20 సెంటీమీటర్స్ టోప్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 5,999. ఒక రౌండ్ ఫిగర్ చెప్పుకోవాలంటే 6,000 రూపీస్ లో మనకి ఉంటుంది. 6,000 ప్యాకేజ్ ఇంకొక ప్యాకేజ్ మనకు ఉంది. అండ్ 6,000 ప్యాకేజ్ లోనే ఒక మ్యాట్రస్. ఈ మ్యాట్రస్ వచ్చేసి మనకు ప్రీమియం క్వాలిటీ బయో మ్యాగ్నెటిక్ మ్యాట్రసెస్ అనమాట. ఓకే, 3x6 ఫీట్. సో వండర్ఫుల్. ఇప్పుడు హెల్త్ పరంగా చాలా కాన్షియస్ ఉన్నారు. ప్రతి ఇంట్లో నోయింగ్లీ అన్నోయింగ్లీ ఇది తేవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మన కంపెనీలో ఆపర్చునిటీ మనకు ఉంది వండర్ఫుల్ గా. సో ఇది వచ్చేసి మనకు ఉంది. అండ్ దాంతోపాటు ఈ రోజే రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇండక్షన్ కుక్ టాప్. ఈ ఇండక్షన్ కుక్ టాప్ మీద స్పెషల్ గా మనకి ఏంటంటే గ్రిల్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రిల్ ఉంటుంది దీనిలో. ఈ గ్రిల్ లో చూడండి మీరు మల్టిపుల్ గా ఈ గ్రిల్ వచ్చేసి మీరు మల్టిపుల్ గా రోటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత బార్బిక్యూ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు బార్బిక్యూ చేసుకోవచ్చు, తర్వాత సూప్ చేసుకోవచ్చు, తర్వాత స్టైర్
ఫ్రై అంటే హాఫ్ ఫ్రైస్ అవి ఉంటాయి కదా, ఇవి కూడా చేసుకోవచ్చు మీరు. అండ్ దాంతో పాటు దీనిలో మీరు ఏమేమి పెట్టుకొని మీరు వండొచ్చు మీరు చూడండి. అల్యూమినియం కుక్వేర్ మీరు దీని మీద పెట్టుకొని మీరు వాడుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ ఏవైతే ఉంటుందో దీని మీద పెట్టుకొని మీరు వాడచ్చు. నాన్ స్టిక్ కుక్వేర్ కూడా దీని మీద పెట్టి మీరు వంట చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత హార్డ్ ఏవైతే తవాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీరు పెట్టుకొని మీరు ఇక్కడ కుకింగ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రిల్ గ్రేడ్ ఏదైతే ఉంటుందో అది కూడా చేసుకోవచ్చు. తర్వాత కాపర్ ప్లేట్స్ కూడా దీని మీద పెట్టుకొని మీరు ఇక్కడ కుకింగ్ చేసుకోవచ్చు. సో వండర్ఫుల్ గా. సో ఎవరైనా అనుకుంటున్నారా సార్ మనకు 15,000 అంటే లేదంటే 10,000 అంటే ఎక్కువ అవుతుంది, కానీ దీంతో కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. కుకింగ్ లో ఎంజాయ్ చేసుకుంటూ అండ్ బిజినెస్ లో కూడా మీరు పార్ట్ అయ్యి ఇక్కడ నుంచి మీరు అర్నింగ్ మీరు చేసుకోవచ్చు. ఇవి మనకు 11 ప్యాకేజెస్ ప్రస్తుతం మనకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో ఈ 11 ప్యాకేజెస్ లో మీరు ఏ ప్యాకేజ్ మీకు నచ్చిందో మీరు చేసుకుంటే మీరు సింపుల్ గా మీరు ఇక్కడ మీరు బిజినెస్ లో ఇన్వాల్వ్ కావచ్చు. నౌ ఓకే, ఇవి 11 ప్యాకేజెస్ ఉన్నాయి, మీకు నచ్చింది. నౌ ఇందాక మనం అనుకున్నాము ట్రైప్లై ఏంటి ఇది? ట్రైప్లై ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా మనకు. ట్రైప్లైని ఒక్కసారి మనము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి ట్రైప్లైని సపోజ్ కడాయి ఉందనుకోండి, కడాయిని జస్ట్ మనం ఇక్కడ ఇట్లా అడ్డంగా కట్ చేసినప్పుడు ఏమవుతుంది, 3 లేయర్స్. ట్రై అంటే మనకి ఏంటంటే 3. ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్, లాస్ట్ లో స్టెయిన్లెస్ స్టీల్, మధ్యలో ఉన్నది మనకు అల్యూమినియం. ఇది ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకు ఇది ఫుడ్ గ్రేడ్. ఇది ఇక్కడ చూడండి, దీన్ని 304 ఫుడ్ గ్రేడ్ డ్యూరబుల్ అంటాం దీన్ని. అంటే మీరు ఏదైతే ఇక్కడ వంట చేస్తారో ఇది చాలా హైజీనిక్ గా అండ్ తక్కువ టైంలో మీరు ఇక్కడ వంట చేసుకోవచ్చు. సెకండ్ లేయర్ ఏదైతే మధ్య లేయర్ ఉందో అది వచ్చేసి మనకి ఏంటంటే అల్యూమినియం డైరెక్ట్ లో మన కాంటాక్ట్ లో రాదు. ఫుడ్ ప్రిపరేషన్ డైరెక్ట్ మన కాంటాక్ట్ లో రాదు. ఈ అల్యూమినియం ఎందుకంటే క్విక్ హీటింగ్ కోసం, ఓకే, ఫాస్ట్ గా హీటింగ్ కోసం మాత్రమే ఇక్కడ దీని లోపల ఇది ట్రైప్లైలో యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. అంటే మీరు ఇక్కడ ఏంటంటే ఇది ఇండక్షన్ బాటమ్ తో ఉందన్నమాట. అంటే ఇండక్షన్ కుక్ టాప్ మీద కూడా పెట్టుకొని మీరు ఇది ఇక్కడ వంట చేసుకోవచ్చు. సో ఇది నా కొన్ని ఇక్కడ చూసుకుందాం. ఒక్కటి ఇది ఏంటంటే ది ట్రైప్లై మీరు వాడడం వల్ల సేవ్ గ్యాస్. మీరు తక్కువ కాలంలోనే మనకి ఇక్కడ వంట ఫినిష్ అయిపోతుండడం, మీరు ఇక్కడ తక్కువ కాలంలోనే మీరు ఇక్కడ మీ వంటని ఫినిష్ చేసుకోవచ్చు. లాంగ్ లాస్టింగ్ అంటే ఎక్కువ సేపు వరకు కూడా అది వేడిగానే ఉంటుంది. తర్వాత ఈజీ టు క్లీన్. ఇది ఎంత ఈజీ క్లీనింగ్ అంటే రియల్లీ చాలా మంది వాడిన వాళ్ళు, చాలా మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ చెప్తూ ఉంటారు, సార్ చాలా క్లీనింగ్ లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది అండ్ ఎక్కువ స్టెయిన్ కాకుండా మనం ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు. సేఫ్ ఫర్ ఫుడ్ అండ్ లెస్ ఆయిల్ యూసేజ్. ఒక మేడం చెప్పడం జరిగింది మొన్న వచ్చిన తర్వాత. సో నార్మల్ గా మనము అల్యూమినియంలో లేదంటే స్టెయిన్లెస్ స్టీల్ లో మనము కుకింగ్ చేస్తున్నప్పుడు ఒక 10 స్పూన్లు, ఓకే, మనం వంట చేసేటప్పుడు మనకు యూజ్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ 3 to 4 స్పూన్లోనే మన ఆయిల్లోనే మనకు వంట ఫినిష్ అవుతుంది సార్, తొందరగా ఫాస్ట్గా అవుతుందని చెప్పడం జరిగింది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ మనకు. 360 డిగ్రీ హీటింగ్ అనమాట. అంటే వెసల్ ఏదైతే కింద బాటమ్ లో ఏదైతే హీట్ ఉంటుందో పైన కూడా అదే హీట్ ఉండడం వల్ల ఏంటంటే ఈవెన్ గా మనకి ఏంటంటే ఆ కుకింగ్ లో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ కాకుండా కుకింగ్ మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. అండ్ తర్వాత లాంగర్ హీట్ రిటెన్షన్. అంటే ఎక్కువ కాలం వరకు ఇది హీట్ ఉండడం వల్ల ఏంటంటే మనం వండిన తర్వాత కూడా దానిలో హీట్ అన్నది సో ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం వరకు కూడా మనకు అక్కడ హీటింగ్ లో ఉంటుంది, వేడిగానే ఉంటుంది మన అన్నది. సో ఇది మనకు ట్రైప్లైలో ఉన్న బెనిఫిట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఓకే, మనం ఏం చేస్తాము, 11 ప్యాకేజ్లు ఏవైతే ఉన్నాయో మీకు నచ్చింది, మీకు అవసరం ఉన్న ప్యాకేజ్ మీరు తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే మీకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా దీంతో పాటు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ 5 రకాల ఆదాయాలు ఉంటాయి. మీకు ఒక ఐడి గ్రేడ్ అవుతుంది. ఆ ఐడి నుంచి మీరు ఇక్కడ 5 రకాల ఆదాయాలకు మీరు అర్హులు అవుతారు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 5 టైప్ ఆఫ్ ఇన్కమ్. నౌ ఫస్ట్ వచ్చేసి 3 ఈ 3 వచ్చేసి మనకి ఏంటంటే డైలీ పేయబుల్. 5 రకాల ఆదాయాలలో డైలీ పేయబుల్ వచ్చేసి 3 ఆదాయాలు ఉన్నాయి. అండ్ దాంతో పాటు మనకి ఏంటంటే 2 ఆదాయాలు వచ్చేసి మంత్లీ పేయబుల్ ఉన్నాయి అన్నమాట. మంత్లీ పేయబుల్ అండ్ డైలీ పేయబుల్ ఉన్నాయి. సో ఇవి ఏంటి ఎట్లా అన్నది ఒకసారి మనము డీటెయిల్ గా మనం ఒకసారి చూసుకుందాం వీడియోస్. నౌ ఫస్ట్ వచ్చేసి మనకు రీటైల్ బోనస్. ఈ రీటైల్ బోనస్ ఏంటి ఒకసారి మనం చూసుకుందాం. ఇప్పుడు మనకు ఉన్న ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి? 11 ప్యాకేజెస్ ఉన్నాయి. 11 ప్యాకేజ్ లో మీకు కావాల్సిన ప్రోడక్ట్ మీకు కావాల్సిన ప్యాకేజ్ మీరు తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం మాత్రమే మీరు ఎంఆర్పీలు తీసుకుంటారు. నెక్స్ట్ టైం అదే ప్యాకేజ్ కొనాలన్నా లేదంటే మిగిలిన 10 ప్యాకేజ్లు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్యాకేజ్ మీరు కొనాలన్నా కూడా మీకు 20% డిస్కౌంట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ రీటైల్ బోనస్.
లీడర్స్. ఇది మీరు 20% లో మీకు ఇక్కడ లభిస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే ఎంఆర్పీలు తీసుకుంటారు. సెకండ్ టైం నుంచి ఏ ప్యాకేజ్ మీరు కొనాలన్నా, ఏ ప్రొడక్ట్ మీరు కొనాలన్నా కూడా మీకు 20% డిస్కౌంట్ అనేది మీ ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది. నా ఇది ఫస్ట్ అయిపోయింది. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే టీమ్ సేల్స్ బోనస్. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ టీం పెంచుకొని టీం ద్వారా కూడా ఇక్కడ మీరు బెనిఫిట్స్ పొందొచ్చు. అది ఎలాగో మనం ఒకసారి చూసుకుందాం. మనం అనుకున్నాం కదా మనకి ఇక్కడ 1499, 999 అండ్ 599 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు 1499 ప్యాకేజ్ ఏదైతే మీరు తీసుకుంటారో దానికి బిజినెస్ క్యాల్కులేషన్ పరంగా ఈజీ ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ 7500 బీవీ దానికి అలాట్ అవుతుంది. అండ్ 999 కి 5000 బీవీ అవుతుంది వస్తుంది. అండ్ 5999 కి వచ్చేసి 2500 బీవీ అన్నది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మనకి ఇక్కడ క్యాపింగ్, పర్ డే క్యాపింగ్ విషయంలో మనం ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఈ టేబుల్ చూడండి. దీని తర్వాత మనం ప్రాక్టికల్ గా ఇవన్నీ కూడా మనం చూద్దాం. సో క్యాపింగ్ వచ్చేసి పర్ డే ఈ 1499 కి క్యాపింగ్ వచ్చేసి 60,000 రూపీస్ పర్ డే మీరు అర్నింగ్ తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇక్కడ 999 వచ్చేసి మీరు 40,000 అండ్ ఇది వచ్చేసి మనకు 6,000 కి వచ్చేసి మీరు జస్ట్ 20,000 క్యాపింగ్. సో ఈ క్యాపింగ్స్ ఏంటి ఎట్లా అన్నది ఒకసారి మనం ఇక్కడ ప్రాక్టికల్ గా చూసుకుంటూ వెళ్తాం కదా. సో ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాఫిట్ లెగ్ కి మనకు 1499 లో 1500 మనకి ఇక ప్రాఫిట్ లెగ్ లో మనకు మ్యాచింగ్ మనకు రావడం జరుగుతుంది. సెకండ్ ప్రాఫిట్ లెగ్ లో 1650, థర్డ్ ప్రాఫిట్ లెగ్ లో 1800, 1950, తర్వాత 2100 సైమిల్టేనియస్లీ మనకు రావడం జరుగుతుంది. సో ఇది ఒక్కసారి మనం ప్రాక్టికల్ గా ఓకే యానిమేషన్ ద్వారా మనం ఇక్కడ తెలుసుకున్నాం. దీన్ని టీమ్ సేల్స్ బోనస్ అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే 1499 ప్యాకేజ్ కి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇంకొకటి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్స్, మల్టిపుల్ మ్యాచింగ్స్, మల్టిపుల్ సీలింగ్స్ ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్స్, ఇక్కడ ఇన్కమ్ లెగ్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ మ్యాచింగ్స్, మల్టిపుల్ మనకు సీలింగ్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ మీరేం చేశారు, బిజినెస్ నచ్చింది, మీరు సైన్ అప్ చేశారు అండ్ ప్రొడక్ట్ తీసుకున్నారు, దాంతో పాటు మీకు ఐడియా వచ్చింది. మీరేం చేశారు, ఇద్దరిని పరిచయం చేశారు ఈ బిజినెస్ లో. దీన్ని మనం సేల్ 1 అంటున్నాము, దీన్ని సేల్ 2 అంటాం. ఇద్దరిని పరిచయం చేశారు మీరు, సేల్ 1 సేల్ 2 అయింది. ఓకే, సో ఇక్కడ ఈ మ్యాచింగ్ 1:1 లో మీకు ఇక్కడ 1500 రూపీస్ మ్యాచింగ్ లో మీకు రావడం జరుగుతుంది. ఓకే, నౌ ఇప్పుడు ఈ ఇద్దరికి మ్యాచింగ్ అయిందా? సపోజ్ ఇక్కడ ఒక ఇద్దరు కూడా ఇద్దరిని జస్ట్ వాళ్ళు పరిచయం చేశారు. సో ఇక్కడ మీకు 3000 రూపీస్ మ్యాచింగ్ రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ రకంగా మనకు 40 ఐడి మ్యాచింగ్స్ వరకు మనకి ఇక్కడ ఇన్కమ్ అన్నది మనకు రావడం జరుగుతుంది. ఆ సీలింగ్ ఏంటి ఇదంతా మొత్తం తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మ్యాచింగ్ 1500 వచ్చేసింది. అండ్ సపోజ్ మీరు సేల్ 1 సేల్ 2 అయింది, మ్యాచింగ్ వచ్చింది 1500 రూపీస్. సో అదే విధంగా మీకు నార్మల్ బైనరీలో ఏమవుతుంది చూడండి. ఇక్కడ నార్మల్ బైనరీ అయితే మీకు ఏమవుతుంది, ఇక్కడ లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత మూడో వ్యక్తి మీకు వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు, ఈ లెఫ్ట్ కిందనన్నా స్పిల్ చేస్తారు, లేదంటే రైట్ కిందనన్నా మీరు స్పిల్ చేస్తారు. ఇది నార్మల్ బైనరీలో జరిగేది. స్పాన్సర్ మీరే ఉంటారు ఇక్కడ, బట్ ఏంటంటే ఎవరి కిందనన్నా మీరు స్పిల్ చేయాల్సి ఉంటుంది, అలా వస్తుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఆపర్చునిటీలో ఏమవుతుందంటే మీరు మూడో వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ ఐడి వచ్చేసి ఇక్కడికి వస్తుంది. ఈ ఐడి ఇక్కడ యూనిలెవెల్ రైట్. సో ఇక్కడ పడినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు సేల్ 1 సేల్ 2 అయింది, ఇక్కడ మ్యాచింగ్ 1500 మీకు వచ్చేసింది ఆల్రెడీ. సో ఇది ఏమైతే ఉంటుందో ఇది పవర్ లెగ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఇక్కడ అనుకున్నాం కదా 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్, మల్టిపుల్ మ్యాచింగ్, మల్టిపుల్ సీలింగ్స్ అని అనుకున్నాం కదా. సో ఈ పవర్ లెగ్ తోనే మళ్ళీ ఇది మ్యాచ్ అయి వచ్చేసింది మీకు. ఒక్క నిమిషం. సో ఇది మ్యాచ్ అయ్యి 1500 వచ్చేసింది. మళ్ళీ సేల్ 1 సేల్ 3 మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మీకు ప్రతి మ్యాచింగ్ కి 1650 రావడం జరుగుతుంది. సో అదే విధంగా సపోజ్ 4th మీరు సేల్ అయింది, సో ఇక్కడ మీకు 1800 రావడం జరుగుతుంది ప్రతి మ్యాచింగ్. సో అదే విధంగా 5th సేల్ 6th సేల్ కూడా అయ్యింది. సో ఇక్కడ చూడండి, సో ఈ రకంగా ఫస్ట్ సేల్ అయింది 1500 వచ్చింది, మళ్ళీ సేల్ 1 సేల్ 3 మ్యాచ్ అయింది 1650 వచ్చింది, సేల్ 1 సేల్ 4 మ్యాచ్ అయింది, ప్రతి మ్యాచింగ్ 1800,
సేల్ 1 సేల్ 5 మ్యాచ్ అయింది 1950. అదే విధంగా సేల్ 1 సేల్ 6 మ్యాచ్ అయింది 2100. దీని తర్వాత 7, 8, 9, 10, 11 ఎంతమంది వచ్చినా కూడా 2100 ఇక్కడ మనకు కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఇది లీడర్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మనకు ఎంతమందిని మనం డైరెక్ట్ చేసుకుంటే అంతమందిని మనం ఇక్కడ సింపుల్ గా మనము అర్నింగ్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. నౌ ఇదే జరుగుతూ పోతుంది. పర్ డే క్యాపింగ్ సంగతి ఒక్కసారి మనం చూసుకుందాం లీడర్స్. నౌ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైంది, ఇక్కడ సేల్ 1 సేల్ 2 మ్యాచ్ అయింది 1500 వచ్చింది. మనం ఇందాక 2 అనుకున్నాము, 2 3000 వస్తుంది అనుకున్నాం. ఇది ఇలా మనకి ఎంత వరకు ఇవ్వగలుగుతుంది అంటే 40 ఐడి మ్యాచింగ్ వరకు మన కంపెనీ ఇవ్వగలుగుతుంది. అంటే 60,000 రూపీస్ పర్ డే సీలింగ్. ఈ రెండు లెగ్గులకి మనకు 50,000 సాలింగ్, 60,000 రూపీస్ సీలింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది అయిపోయింది. నౌ మనం ఏమనుకున్నాము, తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఈ సపరేట్ లెగ్కి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నార్మల్ బైనరీలో అయితే మనకు లెఫ్ట్ రైట్ అయిపోయిన తర్వాత నార్మల్ బైనరీలో మనకి ఏమవుతుంది, ఒక్క ఐడికి ఒకటే సీలింగ్ ఉంటుంది. 60,000 కావచ్చు, 50,000 కావచ్చు, కొన్ని కంపెనీస్ కి 40,000 కావచ్చు, కొన్ని కంపెనీస్ 20,000 ఇచ్చుకుంటాయి. రైట్, ఇది అయిపోయింది. నౌ ఇక్కడ మనకేం జరుగుతుంది, మనం ఇక్కడ ఉన్నాం, మన ఐడి ఉంది, మనం ఉన్నాం. ఇక్కడ నార్మల్ బైనరీలో అయితే ఒకటే సీలింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ ప్రతి సపరేట్ లెగ్కి మళ్ళీ సపరేట్ సీలింగ్ ఉంటుంది. అది ఏంటో ఒకసారి మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, దీనికి ఒక సీలింగ్ వచ్చేసింది, దీనికి సపరేట్ గా మళ్ళీ 40 ఐడి మ్యాచింగ్ అయితే దీనికి 66,000 మ్యాచింగ్ సీలింగ్. ఈ లెగ్కి ఫోర్త్ లెగ్కి వచ్చేసి 72,000 మ్యాచింగ్ సీలింగ్, దాని తర్వాత ఫిఫ్త్ లెగ్కి వచ్చేసి 78,000, దాని తర్వాత సిక్స్త్ లెగ్కి వచ్చేసి 84,000 మనకు సీలింగ్ రావడం జరుగుతుంది. సో ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సపోజ్ మీకున్న పరిచయాలలో మీరేం చేస్తారు, ఒక 6 మందిని కరెక్ట్ గా గైడ్ చేసి ప్రాపర్ గా వాళ్ళను సీలింగ్ వచ్చేటట్టు జస్ట్ మీరు వాళ్ళకి గైడ్ చేసి ఎడ్యుకేట్ చేసి జస్ట్ వాళ్ళకి హెల్ప్ చేస్తే పర్ డే మీరు సంపాదించే ఇన్కమే పర్ డే 3,60,000 రూపీస్ మీరు తీసుకోవచ్చు ఒక్క 6 మంది మీద. సో 6 లెగ్స్ మీద మీరు వాళ్ళని సీలింగ్ తీసుకునేటట్టు మీరు ప్రాపర్ గా మీరు జస్ట్ ఎడ్యుకేట్ చేసి గైడ్ చేసి వాళ్ళని హెల్ప్ చేస్తే మీరు పర్ డే 3,60,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. సపోజ్ 7th లెగ్, 8th లెగ్, 9th లెగ్, 10th లెగ్ వచ్చారనుకోండి, దీనికి మళ్ళీ ప్లస్ 7th లెగ్, 8th లెగ్, 9th లెగ్, 10th లెగ్, మళ్ళీ ఇది అప్ టు అన్లిమిటెడ్ మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది మీరు సంపాదించుకోవచ్చు. సో ఇది అందుకోసమే ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఎంత పెద్దగా ఉంది అంటే హియర్ యూ క్యాన్ ఎర్న్ పర్ డే 1,500 రూపీస్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే సపోజ్ ఇక్కడ సేల్ 1 సేల్ 2 అయింది, 1,500 వరకు తీసుకోవచ్చు, 50 lakhs కూడా మీరు తీసుకోవచ్చు, అండ్ అబోవ్ కూడా తీసుకునే వండర్ఫుల్ ఆపర్చునిటీ పర్ డే మనకి వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది మనకి ఇక్కడ ఉంది. నౌ ఇది వచ్చేసి మనం ఏం చేసాం, ఇక్కడ 1499 ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చూద్దాము, ఇప్పుడు 9,999 దిగి ప్యాకేజెస్ ఉంది. 9,999 ప్యాకేజ్ లో మనకి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకుందాం. సింపుల్, ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం 15,000 ప్యాకేజ్ 1499 ప్యాకేజ్ తీసుకుంటే 1,500 రూపీస్ మనకి ఇక్కడ వస్తుంది కదా. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ మనకు 1,000 రూపీస్ అన్నది మ్యాచింగ్ లో రావడం జరుగుతుంది. డిఫరెన్స్ ఇక్కడే ఉంటుంది. సో అదే విధంగా సపోజ్ ఇక్కడ 1,000 రూపీస్, సో ఈ రకంగా చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకు థర్డ్ లెగ్ కి 1,100, 1,200, 1,300, 1,400 ఇలా రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనకు మ్యాచింగ్స్ మనం చూసుకుంటే క్యాపింగ్ సీలింగ్ మనం ఇక్కడ చూసుకుంటే లీడర్స్, సో అక్కడ మనకు 1499 లో 60,000 వచ్చేది, ఇక్కడ మనకు 40,000 రావడం జరుగుతుంది. 44,000, 48,000, 52,000, 56,000. సో ఇక్కడ పర్ డే 2,40,000 వరకు మనం ఇక్కడ తీసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 7th లెగ్, 8th లెగ్, 9th లెగ్ వచ్చింది అనుకోండి, ప్లస్ ఈ రకంగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ పర్ డే 1,000 రూపీస్ నుంచి 50 lakhs వరకు కూడా తీసుకునే ఆపర్చునిటీ ఉంటుంది మనకి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే 9,999 ప్యాకేజ్ కి డీటెయిల్స్ అనమాట. నౌ నెక్స్ట్ ఇంకొక ప్యాకేజ్ ఉంది, వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్యాకేజ్ ఉంది. అదే వచ్చేసి మనకు 5,999.
రౌండ్ ఫిగర్ అనుకుంటే మన 6,000 రూపీస్ అనుకుంటే 5,999 ప్యాకేజ్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ చూడండి 5,999 ప్యాకేజ్ గురించి ఒక్కసారి మనం డీటెయిల్ మొత్తం చూసుకుందాం. ఇక్కడ 5,999 మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది 500 రూపీస్ మ్యాచింగ్. ఓకే, సెల్ 1 సెల్ 2 మ్యాచ్ అవుతాయి 500 రూపీస్, 550, 600, 650, 700. ఓకే, ఇది మనకు డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మనం ఇక్కడ 1499 కి మనం ఏం చూసాం, ఇక్కడ 60,000 చూసాం సీలింగ్ క్యాపింగ్. ఇక్కడ మనకు 20,000 రావడం జరుగుతుంది. 22,000, 24,000, 26,000, 28,000. ఈ రోజుల్లో 20,000 రూపీస్ పర్ డే అన్నా కూడా ఎక్కడ మనకు ఈ చిన్న ఇన్కమ్ కాదు, వీళ్ళు చాలా పెద్ద ఇన్కమ్. 20,000 రూపీస్ పర్ డే సంపాదించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రస్తుతం ఉన్న దీనిలో. సో మీరు ఇక్కడ సింపుల్ గా 599, 5,999 తోని కూడా మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ కూడా పర్ డే 20,000 రూపీస్ పర్ డే మీరు తీసుకోవచ్చు. అదే లెగ్స్ పెంచుకుంటూ పోతే అన్లిమిటెడ్ గా మీరు తీసుకోవచ్చు. అండ్ పర్ డే ఇక్కడ మీరు ఒక 6 లెగ్ల మీద కరెక్ట్ ఫోకస్ చేసి వాళ్ళని మీరు చేసుకుంటే ఇక్కడ చూడండి 1,20,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. ఇక్కడ 500 మినిమం తీసుకోవచ్చు, 50 lakh రూపీస్ మీరు అన్లిమిటెడ్ మీరు ఇక్కడ తీసుకోవచ్చు లేదు. సో ఇవి డిఫరెన్షియేషన్ మనకు జస్ట్ మనకు 3 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెగ్యులర్ ప్యాకేజ్ అండ్ ఎకనామీ ప్యాకేజ్ అండ్ తర్వాత మనకు ప్రీమియం ప్యాకేజెస్ అయినా దానికి డిఫరెన్స్ ఇది. ఓన్లీ మీకు ఏమవుతుందంటే మ్యాచింగ్ లో సీలింగ్ లో మాత్రం ఇక్కడ ఉంటుంది, మిగతాదంతా మీరు. సపోజ్ మీరు ఇక్కడ 5,999 ప్యాకేజ్ లో వచ్చారు, మీకు సేల్ 1 సేల్ 2 మీకు 1499 ప్యాకేజెస్ 14,999 ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, దానికి తగ్గట్టుగా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. సో బీవీఎస్ క్యాల్కులేషన్ కాబట్టి సో అది ఇంకా దీన్ని ఇంకా కొద్దిగా ప్రాక్టికల్ గా ఇంకా పూర్తిగా మీరు అర్థం చేసుకోవాలంటే ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళతో పాటు కూర్చోండి, పేపర్ మీద రాకుండా. లేదు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నారంటే ఒకసారి మీరు హైదరాబాద్ ఆఫీస్ విజిట్ కండి, అక్కడ కూడా మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇది మనకు టీమ్ సేల్స్ బోనస్. నెక్స్ట్ వచ్చేసి మనకు థర్డ్ ఇన్కమ్ వచ్చేసి మనకి ఏంటంటే టీమ్ మెంటార్ బోనస్. ఈ టీమ్ మెంటార్ బోనస్ ఒక్కటి ఏంటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఫస్ట్ టీమ్ మెంటార్ బోనస్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరేం చేశారు, మీరు వచ్చారు బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకున్న పరిచయంలో మీరు ఎంతమంది 1, 2, 3, 4 ఒక 5 మందిని ఈ బిజినెస్ లో జస్ట్ ప్రాపర్ గైడ్ చేశారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకునేటట్టు మీరు చేశారు. సో మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్ గా స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు బైనరీ ఇన్కమ్ ఏదైతే సంపాదిస్తున్నారో దాని మీద మీకు 30% రావడం జరుగుతుంది. సో దాన్నే టీమ్ మెంటార్ బోనస్. ఎందుకంటే మీరు ఒకరిని ఈ బిజినెస్ లో జస్ట్ జాయిన్ చేయించారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేశారు, వాళ్ళు డబ్బులు సంపాదించేటట్టు మీరు ప్లాన్ మీరు జస్ట్ వాళ్ళని ప్రాపర్ గా గైడ్ చేశారు కాబట్టి వాళ్ళు సంపాదించిన బైనరీ ఇన్కమ్ మీద మీకు వచ్చే ఇన్కమే ఇది టీమ్ మెంటార్ బోనస్ అన్నమాట. నౌ సపోజ్ మీరు పరిచయం చేసిన వ్యక్తి ఈ రోజు బైనరీ ఇన్కమ్ 60,000 రూపీస్ తీసుకున్నాడు అనుకోండి, సెకండ్ వ్యక్తి ఒక 50,000 తీసుకున్నాడు, థర్డ్ వ్యక్తి ఒక 40,000 తీసుకున్నాడు, ఫోర్త్ వ్యక్తి ఒక 30,000 తీసుకున్నాడు. ఓకే, సో అదే విధంగా 5వ వ్యక్తి ఒక 20,000 ఈరోజు తీసుకున్నాడు. మొత్తం ఇక్కడ మనం కలుపుకుంటే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూడండి 2 lakh రూపీస్ ఈ 5 మంది సంపాదించారు. ఈ 2 lakh మీద 30% అంటే ఇక్కడ మనకు 60,000 రూపాయలు మీరు ఎవరినైతే ఈ బిజినెస్ లో పరిచయం చేయించారో వాళ్ళు సంపాదించే డబ్బుల మీద కూడా మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించవచ్చు. అదే 60,000 రూపీస్ సాలిడ్ గా మనం ఇక్కడ సంపాదించవచ్చు లీడర్స్. సో ఇది మనకు వండర్ఫుల్ ఇన్కమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి సెకండ్ ప్యాకేజ్ మనం అనుకున్నాం కదా 9,999 ప్యాకేజ్ లో మీరుంటే మీకు మెంటార్ బోనస్ ఎంత వస్తుంది, 20% వస్తుంది. అదే మీరు 14,999 లో ఉంటే మీకు 30%, 9,999 ఉంటే మీకు 20% ఇక్కడ రావడం జరుగుతుంది. సపోజ్ అదే ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నాం. సో మీరు 9,999 లో ప్యాకేజ్ లో ఉన్నారు, మొదటి వ్యక్తి 60,000, రెండో వ్యక్తి 50,000, 40,000, 30,000, 20,000 సంపాదించారనుకున్నాం. సో టోటల్ ఇన్కమ్ 2 lakh అయింది. అదే ఇన్కమ్ మీద ఇక్కడ మీకు పర్సంటేజెస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీకు 40,000 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. అదే ఫస్ట్ ప్యాకేజ్ మీరు ప్రీమియం ప్యాకేజ్ తీసుకుని ఉంటే 60,000 అక్కడ వచ్చింది, ఇక్కడ మీకు 20,000 రావడం జరుగుతుంది. సో ఇది అయిపోయింది. సో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి చిన్న ఎగ్జామ్ ఇంకొకటి ఉంది, ఇది వచ్చేసి మనకు 5,999 ఒకటి ఉంది చూడండి. ఈ 5,999 కూడా ఒకసారి మనం చూసుకుందాం. నౌ
అదే పని చేశారు అక్కడ 30%, 20% రావాల్సింది ఇక్కడ మీకు అదే పని చేయడం వల్ల 10% ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. మొదటి వ్యక్తి 60,000, 50,000, 40,000, 30,000, 20,000 తీసుకున్నారు. అదే 2 lakh అయింది. ఇక్కడ మీకు 20,000 రావడం జరుగుతుంది. అంటే వర్క్ ఒకటే, బట్ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజ్ ని బట్టి ఈ మెంటర్ బోనస్ అన్నది మీకు ఇక్కడ ఉండడం జరుగుతుంది. నా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ఈ మెంటర్ బోనస్ కి ఎలిజిబుల్ కావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్క 37,500 బీబీ మ్యాచింగ్ రావాలి. అంటే 5 ఐడీస్ మ్యాచింగ్ కంపల్సరీగా రావాలి. 5 ఐడీస్ మ్యాచింగ్ 37,500 బీవీ మనకు మ్యాచింగ్ వస్తే సింపుల్ గా మనకు ఈ మెంటార్ బోనస్ అన్నది మనకు ఎలిజిబిలిటీ అవుతుంది. అండ్ ఇది ఎవ్రీ మంత్, ఎవ్రీ 30 days ఒకసారి రిపీట్ అవుతూ ఉండాలి. దానికి మీరు ఎక్కడ మీకు ఆగకుండా మెంటార్ బోనస్ అనేది మీకు రావడం జరుగుతుంది లీడర్స్. సో ఇది మనకు మెంటార్ బోనస్. నెక్స్ట్ వచ్చేసి మనకు ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్స్ కూడా ఉన్నాయి. మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, కంపెనీ మొత్తం సిస్టమ్ లో మొత్తం కంప్లీట్ గా డేటా ఉంటుంది. ఆ డేటాని బట్టి సో ఇక్కడ ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్స్ కూడా ఎప్పుడైతే మీ ఐడి యాక్టివేట్ అవుతుందో, ఏదో ప్యాకేజ్ కొన్నారు, మీ ఐడి యాక్టివేట్ అయిందో, యాక్టివ్ కాగానే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అన్న ఒక ర్యాంక్ పొజిషన్ మీకు వస్తుంది. అండ్ 2,500 బీవీ అన్నది మీకు ఇక్కడ అలాట్ కావడం జరుగుతుంది లీడర్స్. మీకు ఇక్కడ మీ అకౌంట్ లో కనిపిస్తుంది. ఇది 2,500 పీవీ అనేది మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు సిల్వర్ డిస్ట్రిబ్యూటర్. సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే 75,000 బీవీ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయి ఉండాలి. ఇక్కడ మీకు టీమ్ సేల్స్ బోనస్ లో మీకు 75,000 బీవీ అన్నది ఇక్కడ మ్యాచింగ్ వస్తే మీకు సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక లీడర్షిప్ ర్యాంక్ అనేది మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గోల్డ్ డిస్ట్రిబ్యూటర్. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ కావాలి అంటే 2 lakh బీవీ మ్యాచింగ్ లో రావాలి. ఈ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడైతే మీరు అచీవ్ అవుతున్నారో, ఎప్పుడైతే మీరు ర్యాంక్ కి మీరు క్వాలిఫై అవుతున్నారో, ఎలిజిబుల్ అవుతున్నారో, అక్కడి నుంచి ఇంకొక ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ర్యాంక్ బోనస్. ఇక్కడ అంటే మీ టీంలో ఎంతైతే టర్న్ ఓవర్ జరుగుతుందో మంత్లీ, దానిలో నుంచి మళ్ళీ 2% తీసి మీకు ఇక్కడ ర్యాంక్ బోనస్ రూపంలో ఇక్కడ మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక వండర్ఫుల్ మనకి ఇన్కమ్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ 2 lakh బీవీ ఏదైతే మనకు వచ్చిందో గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ కి -75,000 అంటే ఇది అక్యుములేషన్. మీరు ఫ్రమ్ ద డే 1 మీ ఐడి యాక్టివేట్ అయిపోయినప్పుడు ఎప్పుడైతే మీ టీం ఫామ్ చేస్తున్నారో ఆ రోజు నుంచి మొత్తం కంప్లీట్ గా బీవీస్ అన్నది అక్యుములేషన్ లో ఉంటాయి. సో ఈ 2 lakh బీవీలో 75,000 బీవీ అన్నది మైనస్ అవుతుంది. దీన్ని అక్యుములేషన్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సింపుల్ గా ఇక్కడ చూడండి, గోల్డ్ అయిపోయిన తర్వాత పర్ల్ డిస్ట్రిబ్యూటర్ అంటే మనకు 5 lakh బీవీ మ్యాచింగ్ రావాలి. సో ర్యాంక్ బోనస్ ఇక్కడ మనకు 4% మనకు రావడం జరుగుతుంది. రూబీ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి మనకి ఇక్కడ 5%, అదే విధంగా సఫైర్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి 6%, డైమండ్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి 7%. సో అదే విధంగా ఇక్కడ మనకు క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి 10% అనమాట. సో ఈ ర్యాంక్ బోనస్ ఏదైతే ఉంటుందో పర్సంటేజ్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇది ఇవ్వడం జరుగుతుంది. నౌ ఇక్కడ మెయింటెనెన్స్ క్రైటీరియా కూడా ఇవ్వడం జరిగింది. సో 1000 బీవీ ఇక్కడ ఉంది. ప్రస్తుతం అయితే మనకు విడిగా ప్రొడక్ట్స్ అవైలబుల్ లేవు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మెయింటెనెన్స్ క్రైటీరియా ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది అప్లికేబుల్ లేదనమాట. సో ఇవి మనకు ర్యాంక్స్ అండ్ రికగ్నిషన్స్ అండ్ ర్యాంక్ బోనస్లు మనకు వండర్ఫుల్. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనకు పర్ల్ డిస్ట్రిబ్యూటర్స్ మనకు కంపెనీలో ఇద్దరు ఎలిజిబుల్ అయ్యి ఉన్నారు. సో వండర్ఫుల్ మనకు ర్యాంక్స్ స్టెప్ బై స్టెప్ ఇంకా పెరుగుతూ పోతున్నారు. నా ఇది సో ర్యాంక్స్ అండ్ దీనికి సంబంధించిన కొన్ని ఇది ఉన్నాయి. సో ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళ దగ్గర ఒక పీడిఎఫ్ ఉంటుంది, పీపీటీ ఉంటుంది. సో ఒక్కసారి తీసుకొని ఒక్కసారి మీరు స్టడీ చేయండి, ఇంకా పూర్తిగా మీరు ఇంకా అవగాహన కలుగుతుంది. నా దాంతో పాటు మనకి ఏంటంటే ఇక్కడ రాయల్టీ, సార్ మేమే సంపాదించుకుంటున్నాం, మేమేం చేస్తున్నాం, కంపెనీ తరఫు నుంచి మాకేం ఎంకరేజ్మెంట్ ఉండాలి అంటే కంపెనీ తరఫు నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ రాయల్టీ ఏదైతే ఉంటుందో రాయల్టీ వచ్చేసి మనకి ఇది మంత్లీ టర్న్ ఓవర్, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 6% తీసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ ఎవరు జరుగుతుంది అంటే రూబీ అండ్ సఫైర్ కి 2% ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డైమండ్, డబుల్ డైమండ్ కి 2%, తర్వాత ట్రిపుల్ డైమండ్ కి 1%, తర్వాత క్రౌన్ డైమండ్ కి 1% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రూబీ అండ్ అబౌవ్ కి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే మంత్లీ టర్న్ ఓవర్ లో నుంచి 6% తీసి రూబీ అండ్ అబౌవ్ కి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఆపర్చునిటీ కంపెనీ తరఫు నుంచి ఇచ్చే. అండ్ జనరల్ గా మనకి ఏంటంటే కొన్ని
టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఐడి కంపల్సరీగా మనం ఉండాలి, అండ్ దాని తర్వాత కేవైసీ అప్డేట్ చేసి ఉండాలి, అండ్ మినిమం ఏదైతే మనకు ఉందో సో 2500 PV అంటే మనకు 5999 కంపల్సరీగా మనం మినిమం వచ్చేసి ప్యాకేజ్ అనమాట మనకి అది. ఇవి కొన్ని ఉన్నాయి, ఒకసారి పీడిఎఫ్ లో మీరు సెర్చ్ చేయొచ్చు. అండ్ మనం ఇందాక మనం స్టార్టింగ్ లో అనుకున్నాం రామోజీ ఫిలిం సిటీ దగ్గర 22,000 SFT లో మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. అండ్ మన ప్రొడక్ట్ తో పాటు ఇక్కడ వేరే బ్రాండ్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ గంగా, సో ఇలాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సో అక్కడ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు. సో ఇప్పుడు ఏదైతే ఉందో కంప్లీట్ గా మనం అండ్ దాంతో పాటు ఓన్లీ పని కాకుండా ఒక కేరళ బొనాన్జా కూడా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ 22nd April నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ మనకి ఇంకా 2-3 days మనకు మిగిలి ఉంది. 30th June 2025 వరకు మనకి ఉందన్నమాట. ఇది వచ్చేసి 3 nights 4 days కేరళ, మున్నార్, అలిపి, అండ్ దాంతో పాటు కుచిలో వండర్ఫుల్ గా సైట్ సీయింగ్, తర్వాత ట్రావెలింగ్ అండ్ ఫుడ్ స్టే, ఎవ్రీథింగ్ పేడ్ బై ద కంపెనీ అనమాట. సో జర్నీ డేట్స్ కూడా 7th July నుంచి 10th July వరకు మనం అక్కడ వండర్ఫుల్ గా ఎంజాయ్ చేయబోతున్నాం. హైదరాబాద్ టు కొచ్చి, కొచ్చి టు హైదరాబాద్ ఫ్లైట్ లో అక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నాం లీడర్. అండ్ దాంతో పాటు లక్కీ డ్రా, ఎవరైతే ఇక్కడ అచీవ్ అవుతారో వాళ్ళ మధ్యలో లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. లెస్ దెన్ 10 people ఉంటే 5 grams గోల్డ్ రింగ్ అక్కడ మనకు లక్కీ డ్రాలో ఒకరికి లక్కీ విన్నర్ కి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మోర్ దెన్ 10 people ఎలిజిబుల్ అయ్యారు, అక్కడికి వెళ్ళారు, ఎంజాయ్ చేస్తున్నారు అంటే అక్కడ 10 grams గోల్డ్ రింగ్ అన్నది అక్కడ లక్కీ డ్రాలో ఒక లక్కీ విన్నర్ కి, ఒక లక్కీ లీడర్ కి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో లీడర్స్ ఇది చేయాలి, ఇవన్నీ రావాలి, ఇవన్నీ కేరళ బొనాన్జా నేను ఎలిజిబుల్ కావాలి, ఇవన్నీ గోల్డ్ ఇదంతా రావాలి అంటే ఏం చేయాలంటే సింపుల్ గా 1499 ప్యాకేజెస్ అయితే 27 ప్యాకేజెస్ మనకు మ్యాచింగ్ లో రావాలి. లేదు అంటే చిన్న ప్యాకేజ్ అయినా పెద్ద ప్యాకేజ్ ఏదైనా కూడా ఓవరాల్ గా మనకు 22nd April నుంచి 2 lakh BV మ్యాచింగ్ లో వస్తే మనం దీనికి ఎలిజిబుల్ అవుతాం అనమాట. నా ఇది లీడర్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నా ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, సార్ 1499 ఈజ్ ద బెస్ట్ ప్యాకేజ్, కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇచ్చారు. ఎవరైతే అఫోర్డ్ చేయలేకపోతున్నారో వాళ్ళు ఒక 6,000 ప్యాకేజ్ లోనే 5,999 ప్యాకేజ్ లోనే నేను రాగలుగుతాను సార్, నేను అంత అఫోర్డ్ చేయలేకపోతున్నా అంటే ఒక చిన్న క్యాల్కులేషన్ ఇచ్చారు MD గారు. ఆ క్యాల్కులేషన్ ఏంటి ఒక్కసారి చూద్దాం చూడండి. సపోజ్ 18 months మీరు డెడికేటెడ్ గా వర్క్ చేసుకుంటే, పార్ట్ టైం చేసినా కూడా, ఎంప్లాయీస్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, లేదంటే మేము ఫుల్ టైం చేయలేము, మేము పార్ట్ టైం చేసుకుంటాం ఇక్కడ. ఫస్ట్ మంత్ లో మీరు చేయాల్సింది అంటే ఒక 2 సేల్స్ ని సేల్ 1 సేల్ 2 మీరు చేశారు, వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటుంటారు, మీకు వచ్చే అమౌంట్ ఇక్కడ ఏంటంటే 500 rupees. సేమ్ మంత్ లో అదే విధంగా మీరేం చేశారు, సింపుల్ గా మీరు తెచ్చిన వీళ్ళు అండ్ మీరు తెచ్చిన వాళ్ళు అండ్ మీ గెస్ట్లు, మీ టీం వర్క్ చేశారు, అదే 4 సేల్స్ తీసుకొచ్చారనుకోండి. సో ఇక్కడ మీకు వచ్చే ఇన్కమ్, బైనరీ ఇన్కమ్ 1000 rupees. థర్డ్ మంత్ లో అదే 8 సేల్స్ అవుతాయి, 2000 rupees మీరు సంపాదించుకోగలరు. ఫోర్త్ మంత్ లో 16 సేల్స్ అవుతాయి, 4000 rupees. బైనరీ గురించి మాట్లాడుతున్నాం, ఓన్లీ టీమ్ సేల్స్ బోనస్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా రిటైల్ కానివ్వండి, లేదంటే మెంటార్ బోనస్ కానివ్వండి, అవార్డ్స్ రివార్డ్స్ గురించి మాట్లాడలే, ఓన్లీ టీమ్ సేల్స్ బోనస్ గురించి. అదే 5th month లో 32 సేల్స్ అవుతున్నాయి, 8,000 rupees. ఈ రకంగా మనం చూసుకుంటే లీడర్స్ ఇక్కడ చూడండి, 18th month అంటే 1.5 year లో మీరు పార్ట్ టైం అండ్ కంపెనీలో ఉన్న లోయెస్ట్ ప్యాకేజ్ లో మీరు వర్క్ చేసుకున్నా కూడా 18 months లో ఎన్ని సేల్స్ అవుతాయి చూడండి, 2,62,144 సేల్స్ అవుతాయి. ఇక్కడ మీరు సంపాదించే డబ్బులు ఏంటంటే 6,55,36,000 rupees మీరు సంపాదించుకోవచ్చు. మొత్తం మీద ఓవరాల్ గా ఇదంతా మొత్తం మీరు చూసుకుంటే ఓవరాల్ గా 18 months లోపల ఇక్కడ 13,10,71,500 rupees మీరు సంపాదించుకునే ఒక వండర్ఫుల్ క్యాల్కులేషన్ మనకు ఇక్కడ వండర్ఫుల్ గా ఇక్కడ సార్ ఇవ్వడం జరిగింది. సో నేను పార్ట్ టైం చేస్తున్నాను, లేదు నేను ట్రయల్ బేస్ లో రావాలనుకుంటున్నాను, నేను ఎంప్లాయీని అనుకున్నా కూడా అట్లీస్ట్ మీరు 5,999 ప్యాకేజ్ తీసుకొని జస్ట్ ఆ ప్యాకేజ్ లో వచ్చిన ప్రొడక్ట్స్ ని మీరు జస్ట్ ప్రమోట్ చేసుకుంటూ, బిజినెస్ ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా మంత్లీ ఒక ఇద్దరు సేల్స్ చేసుకున్నా కూడా ఇక్కడ చూడండి 18 months లో పార్ట్ టైం ఇన్కమ్ 13 crores 10 lakhs ఇన్కమ్ ఎవరు సంపాదించారు చూడండి. 18 months లో కూడా మీరు ఏం చేసుకున్నా కూడా అట్లీస్ట్ లీస్ట్ లో మీరు చేసుకున్నా కూడా సో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది.
So this is a wonderful, wonderful opportunity. So this is the opportunity, the leaders.